రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ బారాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన అభిమానులు కార్యకర్తలు మిత్ర మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్నదానం చేశారు. కథలాపూర్ రుద్రంగి మండలాల్లో మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రమండలి సభ్యులు ముందుగా రాజన్నాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. మనోహర్ రెడ్డి నిండు నూరెళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మన ప్రజానాయకుడు మన ఆపదలో ఉంటే వచ్చి ఆదుకునే మన అన్న ఏనుగు మనోహర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీ రాజేశ్వర స్వామిని కోడెమొక్కు చెల్లించి పూజలు చేసి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లకు మరియు సర్పంచులకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరిన్ని భవిష్యత్తులో మనోహర్ గారు ఉన్నత పదవులు చేపట్టి తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గురుందట కేక్ కూడా జరిగింది. దీనికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గోడను కట్టేసి పూజలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త, మనోహర్ అభిమానులకు, మా తోటి కౌన్సిలర్లకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మనోహర్కు జీవితంలో నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని రాజరాజేశ్వర స్వామిని మొక్కు చెల్లించుకొని ఇంకా ఆయన రాజకీయ జీవితంలో కూడా మరెన్నో పదవులు పొందాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ రాజరాజేశ్వర స్వామికి మరొకసారి మొక్కుకుంటూ
సన్నిధి సమక్షంలో రాజరాజేశ్వర స్వామిని కొలుచుకుంటూ కోడెల మొక్కులు చెల్లించుకొని ఆయనకు నూరేళ్ళు నిండాలని అలాంటి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని రాజరాజేశ్వర స్వామిని వేడుకొని మరింత ఉన్నత పదవులు ఆయన పొందాలని ప్రజలను మరింతగా చేరువవ్వాలని కోరుకుంటున్నాను. రోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ ఏనుగు మనోహర్ రెడ్డి గారికి మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలోని నారాయణ ఆలయంలో కోడెని కట్టేసి దేవునికి మొక్కులు సమర్పించి కేక్ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డికి భవిష్యత్తులో భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా రాజకీయ అత్యున్నత స్థాయి పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాగాయపల్లి గ్రామంలో జనం మెచ్చిన నేత ఏనుగు మనోహర్ రెడ్డి అన్నగారి జన్మదినం నాగాయపల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ పుట్టినరోజుకు వచ్చిన గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ఎన్నంటూ ఉండి ప్రతిరోజు మనోహర్ అన్న పేదల దగ్గరికి రోజు వెళ్ళడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మనోహర్ అన్నకు మంచి భవిష్యత్తు ఉండాలని మన వేములవాడ నియోజకవర్గంలో మంచి నాయకుడు యంగ్ డైనామిక్ లీడర్ మనోహర్ అన్న వారికి నా యొక్క ధన్యవాదాలు. నాగాయపల్లి గ్రామంలో ఏనుగు మనోహర్ రెడ్డి అన్నగారి అభిమానులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నగారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. అన్నగారు ఆరోగ్యాలతో ప్రజలకు సేవ చేస్తూ మాకు ఎన్నో పదవులను ఇంకా ఎన్నో పదవులు అన్న అనుభవించుకుంటూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఆరోగ్యంతో ఉండాలని మా గ్రామ శాఖ